తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోయింది. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సాగింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తరువాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలో మంచి పట్టు ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సీట్లను కైవసం చేసుకునే దిశగా పట్టు బిగించింది. ఖమ్మం జిల్లాలో 10 స్థానాలు కైవసం చేసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన శపథాన్ని నెరవేర్చుకున్నారు. పొంగులేటి చేరికతో ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ విజయ బావుట ఎగరవేసింది. పొంగులేటి కృషి ఖమ్మం జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రాజకీయాలను ప్రభావితం చేయగలిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంలోనూ పొంగులేటి కీలక భూమిక పోషించారనే టాక్ వచ్చేసింది. కాంగ్రెస్ లోకి పొంగులేటి రాక రాజకీయాలను మలుపు తిప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవానికి బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో పెద్దగా బలం లేదు. 2014-2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను బీఆర్ఎస్ తనలో చేర్చుకుంది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ ఈలోగానే ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈ జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పెత్తనం పెరిగిపోవడంతో మిగతా సీనియర్లు పొసకలేకపోయారు. అధిష్టానానికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో వారంతా కూడా బయటకు వచ్చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ ను చేరారు. పొంగులేటి కృషితో కాంగ్రెస్ అనూహ్యంగా బలం పుంజుకుంది. ఇక అధికార పార్టీలో తమకు అడుగడుగున అవమానాలు జరగడంతో బయటకు వచ్చామని చెప్పిన శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అప్పట్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఏకంగా అసెంబ్లీ స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచార కమిటీ కో చైర్మన్ గా కూడా అయ్యారు. తనకున్న పరిచయాల ద్వారా డీకే శివకుమార్ ను కలిశారు. తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. తన నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించారు. ఇప్పుడు తాను శపథం చేసినట్లుగా ఉమ్మడి జిల్లాలో 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. భద్రాచలం మినహా ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈసారి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వబోమని ఆ మధ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపథం చేశారు. అది ఇప్పుడు నిజమయ్యాయి. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వయంగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి మీద విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం మినహా మిగతా అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విజయంలో పొంగులేటి కీలక పాత్ర పోషించారు.